నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలకి ముప్పు ఉంది అన్నట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించడంతో Z+ కేటగిరీ ప్రస్తుతానికి ఉంది. దానికి మించి ఇంకొంచెం భారీ భద్రత పెంచినట్టుగా తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకి ముప్పు ఉంది అన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో కొంచెం భద్రత పెంచడం జరిగింది. అటాక్ ఎవరి దగ్గర నుంచి అంటే మావోయిస్టుల దగ్గర నుంచి, ఉగ్రవాదులు అలాగే సంఘ విద్రోహ శక్తుల నుంచి కూడా అటాక్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి అని నిఘా వర్గాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ప్రమాదం ఏమి ఉండదండి. అసలు ఆయన ప్రాణాలకు ముప్పే ఉండదు. అంటే ఎవరికైనా ఆయన నుంచి ముప్పు ఉంటుంది, కానీ ఆయన ప్రాణాలకి ఏం ముప్పు ఉండదు. ఇప్పుడు మావోయిస్టులు కార్యక్రమాలు మనకు చాలా జీరో. గతంలో కూడా ఏమన్నా ఇటువంటి మావోయిస్టుల కార్యక్రమాలు రాజకీయాలకు సంబంధించినవి జరిగితే దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది అందరికీ తెలుసు. మనం దాన్ని ప్రత్యేకించి పేరు పెట్టి చెప్పక్కర్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద క్లెమర్మైన దాడి జరిగినప్పుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను విదేశాలు పారిపోతే అతను ఎర్రచందనం దొంగ అతన్ని చంద్రబాబు గారు తీసుకొని జైల్లో పెడితే వాళ్ళని ఎవరు వదిలేశారో తెలుసు. తర్వాత కోర్టులో కూడా అతను నిర్దోషిగా విడిచిపెట్టారు ఆ జడ్జి గారు ఎవరో తెలుసు. అంటే మనం ఏది వ్యాఖ్యానించకూడదు, కొన్ని తీర్పులను గట్ట మాట్లాడకూడదు మనం. కాబట్టి మాట్లాడకూడదు అంతే. అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఒక అరకలో ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారిన ఎమ్మెల్యే గారిని చంపేశారు. అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యేని కూడా చంపేశారు మావోయిస్టుల మీద తోసేస్తారు. వాళ్ళ ఖాతాలో వేసేస్తారు, వీళ్ళు వేసేసి. అర్థమైందండి? వీళ్ళు వేసేస్తారు ఎవరో పురమాయించేసి. లేదా మావోయిస్టులు వాళ్ళనే కొంతమంది 7 మనుషులు ఉంటారు కదా, మావోయిస్టులు కూడా రాజకీయ పార్టీలు కులగజ్జి అక్కడ ఎడుతుంది కదా, వాళ్ళని కూడా 100 మంది లైన్లో పెట్టుకుంటారు. బాగా మాజీ మావోయిస్టులు కొంతమంది ఉంటారు, చాలా పెద్ద మనుషుల్లో మారిపోయి కొన్ని దేవస్థానాలు చైర్మన్ గట్ట అయిపోయి ఉంటారు. వాళ్ళందరూ డీల్ చేస్తూ ఉంటారు వాళ్ళతోటి. ఎవరిని అయిపోయి వాళ్ళకి ఆతలు వేసేస్తూ ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ముప్పే ఉండదండి. లేదంటే వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేస్తారు, వాళ్ళు డబ్బులు కట్టాను వాళ్ళకి. మావోయిస్టులకి ఏముంది, వాళ్ళ ఉద్యమానికి సహాయం చేస్తారు. ఉద్యమ వర్గ శత్రువుల నుంచి కూడా సహాయం స్వీకరిస్తారు వాళ్ళు. బతకాలి కదా ఉద్యమం, అలాంటి సహకారాలు చేస్తారు వీళ్ళు. ఈ మధ్యన కమాండోస్ సెక్యూరిటీ కలజోళ్ళు అయి పెట్టుకుని కొంతమంది డ్రెస్ వేసుకుని ఉన్నారు. ఆయన సెక్యూరిటీ సభల్లో చూస్తే నేను మామూలు ఆంధ్ర పోలీసులకే వేషం వేసేసారేమో అనుకున్నాను నేను. మీరు చెప్తుంటే నాకు నిజంగా తెలియదు, సమాచారం లేదు. దీనికి Z+ కేటగిరీ ఏమి లేదండి. మామూలుగా సెక్యూరిటీ ఇచ్చి ఉంటారా, అది ఆంధ్రప్రదేశ్ వరకు ఏదో పరిమితమైందని చెప్పి అంటున్నారు ఎవరో. అయితే ఉగ్రవాదుల నుంచి కానీ తీవ్రవాదుల నుంచి కానీ ఆయనకి సంఘ వ్యతిరేక శక్తుల నుంచి కానీ ఆయన ముప్పు ఉండదు. ఎందుకంటే తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ ఈయన లెక్కే చేయరు, వాళ్ళ దృష్టిలో లేరు వాళ్ళు. ఉగ్రవాదులు ఇంకా ఏకంగా వాళ్ళంతా మెయిన్ ఇస్లామిక్ ఉగ్రవాదం, LTT వాటికి ఇంక సంబంధం లేదు. ఇప్పుడు ఎంతో కొంత ఈ తీవ్రవాదుల విషయానికి వస్తే, తీవ్ర మావోయిస్టులు ఇలాంటి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళలో కూడా వీళ్ళ మనుషులు ఉంటారు డెఫినెట్గా. వీళ్ళ అమ్మ నుంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా ముప్పు ఉండదు. సంఘనైతే శక్తులు అందరూ వాళ్ళ మనుషులే కదా, ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ జగన్ గారి బ్యాచే వాళ్ళంతా. ఏమీ చేయరు వాళ్ళు ఎవరు. ఏంటంటే పోగ్రి సినిమాలోను 2 ముఠాలు కూర్చుంటాయి, మీటింగ్ పంచాయతీ కూర్చుంటాయి. అందులో ఒక ముఠాలోని ఒక అమ్మాయి ఉంటుంది, ప్యాంటు గట్ట వేసుకుని మంచి కత్తిలాగా. ఆ 2వ ముఠా వాళ్ళు అంటారు, ఇలాంటిదని మనం పెట్టుకోవాలరా అంటారు. చూసారా సినిమా పోగ్రి? అలాగా చంద్రబాబు నాయుడు గారు అలా కొంతమందికి సెక్యూరిటీ అది ఉండి ఆ కళ్ళజోళ్ళు పెట్టుకుని ఇలాగ చూస్తూ ఉంటారు కదా, అలాగ పెట్టుకోవాలని కోరిక అతనికి. అందుకని ఇలాంటివి ఏదో పెట్టుకుని వంకే ఏముందండి, ఎవరినైనా మేనేజ్ చేసేస్తున్నారు వాళ్ళు. CBIని, EDని, ECOని ఎవరినైనా మేనేజ్ చేసి వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళని కూడా ఇలాగ ఉందని చెప్పబోయా, కొంచెం నీకేనా కావాలతో చూసుకొని ఉంటారు. వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చి ఉంటారు. ఆ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అది ఏదో చేస్తున్నారు. ఆ వంకన హెలికాప్టర్లు అవి పెట్టేసుకుని గవర్నమెంట్ సొమ్ముతోటి. అర్థమైంది మీకు? అంటే వీళ్ళు ఎంత సంపాదించినా కానీ పెట్టులు వేసేసిన రూపాయి, 1 రూపాయి కూడా తీయడానికి ఇష్టపడతలేదు వీళ్ళు. వాళ్ళ సొంత భద్రత కోసం కూడా.
ఆ ఎన్నికల ప్రచారం కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముందే పెద్ద పెద్ద సభలు ఎందుకు పెట్టి అతను అనుకుంటున్నారు ఇతను ఈయన పెట్టి సభలకి సెక్యూరిటీ ఇవన్నీ కూడా గవర్నమెంట్లో తోసేస్తారు, వాళ్ళ ఖాతాలో రాసేస్తారు డబ్బులు ఖర్చు అంతానే. సీఎం గారు హెలికాప్టర్ వెళ్ళాలంటే గవర్నమెంట్ పెట్టుకోవాలి కదా, అదే పని. అది వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2 హెలికాప్టర్లు ఉన్నాయి రెడీగానే, వాటిని అద్దె కట్టాలి, వాటిని రెంట్ కట్టాలి. కోట్లాది రూపాయలు ఇచ్చేస్తున్నారు ప్రజాధనం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రాణాలకి ముప్పు ఉంది అంటే హెలికాప్టర్ భద్రత ఎందుకు పెంచడం? నార్మల్గా కదా పెంచాలి. నార్మల్గానే పెంచుతారు, బై రోడ్డు వెళ్ళకుండా హెలికాప్టర్లో తీసుకొచ్చేస్తారు అన్నమాట గబక్కనే. ఈయన మామూలుగానే తాడేపల్లి నుంచి 6 కిలోమీటర్లు ఉన్నదానికి హెలికాప్టర్ వాడుతున్నాడు. అవును, ఇప్పుడు ఈ ఎన్నికల్లో అది తిరగాలంటే డెఫినెట్గా అదే వాడతారు. ఆపత్తారు. అంటే ఆయన ప్రాణాలకి ముప్పు ఉందానికి ముందు నుంచి డౌట్ ఉందా ఆయన మీద? ఆయనకి ఏముండదండి, అందుకని హెలికాప్టర్లో తిరుగుతుంటారు. అసలు నన్ను అడిగితే ఎవరికైనా ఈయన వల్లే ముప్పు ఉంటుంది కానీ ఈయనకి ఎవరి వల్ల ముప్పు ఉండదు, ఇది నిజం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అది విక్టిమ్ కార్డు వాడడం అలవాటు అండి ఆయనకి ఫస్ట్ నుంచి కూడా. నన్ను ఎవరో చంపేస్తాను చూస్తున్నారు, లేకపోతే మా నాన్న చచ్చిపోయాడు నేను ఓట్లు అడుగుతాం అలవాటు, విక్టిమ్ కార్డు అంటారు దాన్ని. ఓకే, అది వాడతాడు. చూడండి తలగట్ట సరిగ్గా దూకోకుండా వస్తాడు లాగా, ఓహో పాపం పిచ్చోడు రా అమ్మాయికుట్రలా ఉన్నాడు, అయ్యో పాపం అనుకుని ఆ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అతను ఒరిజినల్ చూపించడానికి జనాలకి బెంబేలు ఎత్తిపోతారు. అతను 4 గోడల మధ్య వాళ్ళ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీలని హ్యాండిల్ చేసినట్టుగా ప్రజల దగ్గర ఒకసారి బిహేవ్ చేసేయడానికి కూడా ఆయన బెంబేలు ఎత్తిపోయి పారిపోతాడు జనాలు. ఓరు బాబు ఇలాంటి మనం వినుకున్నాం అనుకుంటారు. అతను యాక్చువల్గా స్టేజ్ మీద ఏమో ఆడుతున్నాడు, పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ, నేను ఒంటరి వాడిని, అందరు కలిసి వస్తున్నారో నేను ఒక్కడిని చేసి కొట్టా. ఇప్పుడు చిన్నపిల్లలు మీ స్కూల్లో మీరు మీ టీచర్ అనుకోండి, మీ దగ్గరికి వచ్చి ఆంటీ అంటే ఫీల్ అక్క మమ్మల్ని నన్ను ఒక్కడిని చేసి కొట్టేస్తున్నారని ఎవరన్నా వచ్చి పిల్లడు చెప్పాడు అనుకో, మీరు ఏం చెప్తారు? అరే ఎందుకు కొడుతున్నారో ఒక్కడిని చేసి బుద్ధి లేదా మీకు అని అంటారు అనరా? అడుగుతాం. అదే స్ట్రాటజీ. నన్ను ఒక్కడిని చేసాడు బాబు అంటే ఏమనుకుంటారు ప్రజలు? అయ్యో పాపం ఒక్కడైపోడా వీళ్ళు అందరు కలిసి కొట్టేస్తున్నారన్నమాట అనుకుంటారు. వీళ్ళు చూడటానికి చాలా తేలిగ్గా ఈజీగా నవ్వులాట కింద అనిపిస్తాయి మనకు ఆ వ్యూహాలు, కానీ ఏమీ మొహమాట లేకుండా సిగ్గు లేకుండా ఆ వ్యూహాలు వాడతారు వాళ్ళు. ఇప్పుడు అతను ఒక్కడేటి 100 మంది అయితే ఏంటి? అతన్ని ఎవడన్నా ఏమైనా చేయగలిగే పరిస్థితులు ఉన్నారండి? వాళ్ళు ఎంత బరి తెగించి అబద్ధాలు ఆడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి వార్త రాస్తే విలేకరులను కొట్టేస్తున్నారు, పత్రికా ఆఫీసుల మీద వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఫోటోలు తీస్తే విలేకరులను జర్నలిస్టులను కొట్టేస్తున్నారు, వాళ్ళ గురించి విమర్శ చేస్తే జైల్లో పడేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆయన ఎవడన్నా ఏదైనా చేయగలిగి గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎవరి వల్ల ఎందుకుంటుందని ముప్పు ఎవరికాడు, వీడు ఎప్పుడు పోతాడరా బాబు తర్వాత మాట్లాడుకుందామని ఆగారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా గరగాట ఆడేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కావాలి, అది కావాలి, అగ్రిగోల్డ్ ఇలాగా, అది ఇలాగా, ఇది ఇలాగని ఎంత డ్యాన్సింగ్ ఆడే రికార్డింగ్ డ్యాన్స్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడే మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేలా కనపడుతున్నాడని గొంతు సవరించుకుని మొదలెడుతున్నారు. ఈయన ఎవరో ఏం పీకలేరండి, ప్రజలే ఓడించి ఇంటికి పంపించాలి అంతే. ఆయనకి ఎవరి వల్ల థ్రెట్ ఉండదు, ఈయన వల్లే అందరికీ ముప్పు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకి ముప్పు లేదు, సో ఆయన సేఫ్ జోన్లే ఉంటారు, బ్రహ్మాండం సేఫ్. సో ఇప్పుడు ఏదైతే వార్త వస్తుందో నిఘా వర్గాలు చెప్పాయి జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది, అది కూడా ఉగ్రవాదుల నుంచి మావోయిస్టుల నుంచి. వాళ్ళ పనులు చేసుకుంటే ఇంతో పని ఉండాలి. సో ఈ వార్తలు ఎంతవరకు వాస్తుందనేది చూద్దామని రాబోయేటువంటి రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ శ్రీనివాస్ గారు.